డ్రగ్స్ కేసులో ముమైత్ ఖాన్ తో సిట్ విచారణ ముగిసింది. ఉదయం 9:45 నాంపల్లి ఆబ్కారీ భవన్లో సిట్ ముందు హాజరైన ముమైత్ ను పవన్ కుమార్ నేతృత్వంలో ముగ్గురు మహిళా అధికారుల బృందం విచారించింది. టాలీవుడ్ డ్రగ్ లింకులు, కాల్విన్ పూరిలతో రిలేషన్స్ పై ముమైత్ పై ప్రశ్నల వర్షం కురిపించిన కాసేపటి క్రితమే ఆమె సిట్ ఆఫీస్ నుంచి బయటకెళ్లిపోయారు. దాదాపు 6:30 గంటల పాటు ముమైత్ ఖాన్ ని కూడా విచారించారు. చార్మిని కూడా 6:30 గంటల పాటే విచారించారు. వీరిద్దరూ మహిళల పేర్లే ప్రస్తుతం 12 మంది నోటీసులు ఇచ్చిన వారిలో ఉన్నాయి. కాబట్టి వీళ్ళిద్దరిని 6:30 గంటల పాటే విచారించారా, 10 నుంచి 5 గంటల లోపు విచారించాలని హైకోర్టు నిర్ణయం మేరకే విచారించారా, మిగిలిన వాళ్ళకు కూడా ఇవి వర్తిస్తుందా అంటే రేపు రవితేజ సిట్ ముందు హాజరైన తర్వాత కానీ మనకు విషయం తేటతెల్లమవుతుంది. ఇప్పటివరకైతే నిన్న చార్మిని, ఇవాళ ముమైత్ ఖాన్ ఇద్దరిని కూడా కేవలం 6:30 గంటల పాటే విచారణ కొనసాగించారు. ఎనిమిదో రోజు ఇవాళ ముమైత్ ఖాన్ సిట్ ముందు హాజరయ్యారు. డ్రగ్స్ కేసులో ముమైత్ ఖాన్ లింకులకు సంబంధించి సిట్ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. 9:45 నాంపల్లిలోని ఆబ్కారీ భవన్ కు వచ్చారు ముమైత్ ఖాన్. పవన్ కుమార్ నేతృత్వంలో ముగ్గురు మహిళా అధికారులు ముమైత్ ఖాన్ ను విచారించారు. టాలీవుడ్ డ్రగ్ లింకులు, అలాగే కాల్విన్ పూరిలతో ఉన్న రిలేషన్స్, ఇంకా ఇతరత్ర అంశాల గురించి సిట్ అధికారులు ముమైత్ ఖాన్ ను ప్రశ్నించారు. ముమైత్ ఖాన్ వాటన్నిటికీ కూడా సమాధానం చెప్పింది అని సిట్ అధికారులు చెప్తూ ఉన్నారు. విచారణని పూర్తిగా రికార్డ్ చేశాము అని చెప్తున్నారు. ఇక రేపు రవితేజ వంతు, రవితేజ విచారణకు హాజరవుతారు. రేపు ఇప్పటికే జీషాన్, కాల్విన్ తో డైరెక్ట్ సంబంధాలు ఉన్నట్టు జీషానే పేర్కొన్నాడు. జీషానే కాల్విన్ ని పరిచయం చేశానని విచారణలో తనని ఇంట్రోగేట్ చేసినప్పుడు పోలీసులకు వివరించాడు జీషాన్ అలీ. కాబట్టి రేపు రవితేజ సిట్ ముందు హాజరైన తర్వాత మరికొన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక ముమైత్ ను డ్రగ్స్ మీరు వాడతారా, డ్రగ్స్ తీసుకుంటారా, కాల్విన్ మీకు తెలుసా, కాల్విన్తో ఉన్న పరిచయాలేంటి, కాల్విన్తో దిగిన ఫోటోలు, కాల్విన్ నంబర్, మొబైల్లో మీ నంబర్ ఎందుకుంది, కాల్విన్ మీ మధ్య సంభాషణలు ఏం జరుగుతూ ఉంటాయి, పూరితో పరిచయం ఎలాంటిది, పూరి కాల్విన్ల పార్టీలకు మీరు కూడా వెళ్తారా, పార్టీలు ఎక్కడెక్కడ జరుగుతూ ఉంటాయి, పార్టీలో డ్రగ్స్ ఏమన్నా సరఫరా అవుతూ ఉంటాయా, వాటిని మీరు తీసుకుంటారా, డ్రగ్స్ ఎవరు ఆర్డర్ చేస్తూ ఉంటారు, డ్రగ్స్ ఎవరు ఎలా తెస్తూ ఉంటారు వంటి ప్రశ్నలను సిట్ అధికారులు ముమైత్ ఖాన్ ని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఇక బిగ్ బాస్ షోలో బిజీగా ఉన్న ముమైత్ ఖాన్ సిట్ విచారణ కోసం ఒకరోజు స్పెషల్ పర్మిషన్తో ఆ షో నుంచి బయటకు వచ్చారు. నిన్న రాత్రి ముంబై నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన ముమైత్ మీడియాకు ముఖం చాటేశారు. ఇక ఇవాళ ఉదయం 9:45 సిట్ కార్యాలయానికి వచ్చి పూర్తిగా సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. కొద్దిసేపటి క్రితమే అంటే 4:45 విచారణ ముగిసింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, ఉదయం 10 గంటలకి సిట్ కార్యాలయానికి వచ్చినటువంటి ముమైత్ ఖాన్ దాదాపు 4:45 వరకు కూడా సిట్ కార్యాలయంలో ఉంది. 6:30 గంటల పాటు విచారణ కొనసాగింది. అనేక అంశాలపైన ఇన్వెస్టిగేషన్ అధికారులు ముమైత్ ఖాన్ నుంచి సమాధానాలు రాబట్టారు. ఆమెకి డైరెక్ట్గా ఉన్నటువంటి సంబంధం కెల్విన్తో కావచ్చు, లేకపోతే పూరి జగన్నాథ్ ఇద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్ కూడా సిట్ అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ కూడా ముమైత్ ఖాన్ కూడా శాంపుల్స్ ఇవ్వలేదు. ఆమెను శాంపుల్స్ ఇవ్వమని అడిగినటువంటి సమయంలో కూడా ఆమె ఇవ్వడానికి నిరాకరించినట్టుగా కూడా సిట్ అధికారుల నుంచి మనకు సమాచారం వస్తుంది. ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యాక సిట్ అధికారులు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. దీంట్లో కొన్ని అంశాలను మెన్షన్ చేశారు. ఇన్వెస్టిగేషన్ టీంకి సంబంధించి ఈరోజు ఎవరెవరిని ఇవాళ ముమైత్ ఖాన్ వంతు ఉదయం 10 గంటల నుంచి 4:30 గంటల వరకు అంటే దాదాపు 6:30 గంటల పాటు విచారణ కొనసాగించారు అధికారులు. విచారణను పూర్తిగా రికార్డ్ చేశారు సిట్ అధికారులు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు కేవలం 5 గంటల లోపు మాత్రమే విచారణ జరపాలని అధికారులకి సూచించింది హైకోర్టు. సో ఇవాళ కూడా 5 గంటల లోపే విచారణను ముగించారు. 8వ రోజు విచారణపై సిట్ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ఈరోజు ముమైత్ ఖాన్, సాదన్ జీర్, ముబెన్లను కూడా విచారించారు. ఉదయం 10 గంటల నుంచి 4:30 గంటల వరకు విచారణ కొనసాగిందంటున్నారు. అలాగే అధికారులు హరికృష్ణ, రేణుక, విజయలక్ష్మి, కరుణ ఈ విచారణలో పాల్గొన్నారు. ముమైత్ ఖాన్ చెప్పిన వివరాలన్నీ కూడా రికార్డ్ చేశామంటున్నారు. రేపు రవితేజ విచారణకు హాజరవుతారని సిట్ అధికారులు ఒక ప్రెస్ రిలీజ్ చేశారు.
హైదరాబాద్లోని పలు హోటళ్లకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. 5 స్టార్ 3 స్టార్ రేటెడ్ హోటల్స్ యాజమాన్యాలతో కూడా నిరంతరం కాంటాక్ట్లో ఉంటోంది సిట్. వారి నుంచి కూడా వివరాలు సేకరిస్తూ ఉన్నారు. నైట్ జరిగే పార్టీస్, పబ్ యాజమాన్యాలకు కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. కొన్ని పబ్స్ని కూడా మూయించేసేశారు సిట్ అధికారులు డ్రగ్స్ సరఫరా అయినట్టు తేలితే. ప్రస్తుతం సిట్ విచారణ మాత్రం సీరియస్గా జరుగుతోంది. 8వ రోజుకు చేరుకుంది సిట్ విచారణ. రేపు రవితేజ హాజరవుతారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఎక్సైజ్ అధికారుల రెయిడ్స్ కొనసాగుతూ ఉన్నాయి. వివిధ ప్రాంతాల్లో అంటే హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో వైపు ఇక్కడ నాంపల్లి ఆబ్కారీ భవన్లో విచారణ కొనసాగుతుండగానే కొన్ని ప్రాంతాల్లో కొకైన్ దొరుకుతోంది, కొన్ని ప్రాంతాల్లో గంజాయి దొరుకుతోంది. వీటి మీద కూడా సీరియస్గా దృష్టి సారించారు అధికారులు. దాదాపు 6.5 గంటల పాటు ఇవాళ ముమైత్ ఖాన్ విచారించారు. అయితే రేపు రవితేజని కూడా ఎంతసేపు విచారిస్తారంటే హైకోర్టు ఉత్తర్వులు ఇప్పుడు నుంచి ప్రతి ఒక్కరికి కూడా అమలు అవుతాయా, లేకపోతే వీళ్ళిద్దరూ మహిళలు కాబట్టి వీళ్ళిద్దరి వరకే ఆ టైమింగ్స్ని అంటే 5 గంటల లోపు విచారించాలి అన్న టైమింగ్స్ వర్తిస్తాయా, లేకపోతే ప్రతి ఒక్కరు ఇకపై ఎవరైతే 4 ఉన్నారో వ్యక్తులు వాళ్ళందరికీ కూడా 5 గంటల లోపే విచారణని ముగిస్తారా, మళ్ళీ ఒకవేళ కావాలంటే మళ్ళీ పిలుస్తారా? వీటన్నిటి మీద క్లారిటీ మరికొద్దిసేపట్లో వస్తుంది మనకు. సిట్ అధికారులు ఎవరైనా దీని మీద ఇన్ఫర్మేషన్ ఇస్తే. ఇక బిగ్ బాస్ షో నుంచి ఇవాళ 1 డే పర్మిషన్ తీసుకుని ముమైత్ ఖాన్ హైదరాబాద్ చేరుకున్నారు. నిన్న ముంబై నుంచి హైదరాబాద్ వచ్చారు నైట్. ఇవాళ ఉదయం 9:45కి అంటే 9:45 సిట్ కార్యాలయానికి వచ్చారు డైరెక్ట్గా. అయితే నిన్న కనిపించిన హడావిడి ఇవాళ కనిపించలేదు. నిన్న చార్మి అది కార్యాలయానికి వచ్చినప్పుడు కాస్త హడావిడి కనిపించింది. ఇతర కానిస్టేబుల్స్ కొంచెం దురుసుగా ప్రవర్తించడం కనిపించింది. చాలా అసహనానికి ఫీల్ అయింది చార్మి. ఈ నేపథ్యంలోని అధికారులు కొన్ని సూచనలు చేసినట్టున్నారు. అందుకే ఇవాళ చాలా కామ్గా చాలా సైలెంట్గా ముమైత్ ఖాన్ ఒక్కరే వెళ్ళారు. చుట్టుపక్కల కూడా ఎలాంటి హడావిడి లేదు, ఎక్కువ మంది సిబ్బంది కూడా లేరు, కేవలం మహిళా సిబ్బందే కనిపించారు. విజయ్ డీటెయిల్స్ అందిస్తారు. విజయ్, ఇవాళ నిన్న చార్మి, ఇవాళ ముమైత్ ఖాన్ కేవలం 5 గంటల లోపే విచారణ జరిపింది సిట్. అయితే రేపు రవితేజ వంతు. ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తాయా, లేకపోతే కేవలం వీళ్ళిద్దరు మహిళలు కాబట్టి వీళ్ళిద్దరి వరకే ఇలాగ 5 గంటల లోపు విచారణ ముగిస్తారా? ఇన్వెస్టిగేషన్ అధికారులు చెప్తున్న ప్రకారం అయితే కేవలం ముమైత్ ఖాన్, చార్మి, నిన్న జరిగినటువంటి చార్మి విచారణ, ఈరోజు జరిగినటువంటి ముమైత్ ఖాన్ విచారణకు మాత్రమే ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఎందుకంటే ఆమె సిట్ను ఛాలెంజ్ చేస్తూ, సిట్ తీరును వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ను ఛాలెంజ్ చేస్తూ వెళ్ళలేదు. కేవలం కొన్ని రిలీఫ్స్ కోరుతూ చార్మి వెళ్ళారు. అది ఇన్వెస్టిగేషన్ అనేది చాలా వ్యక్తులను బట్టి ఉంటుంది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ అధికారులు 12 మందికి నోటీస్ ఇస్తే 2 మాత్రమే మహిళలు ఉన్నారు. దాంట్లో చార్మి, ముమైత్ ఖాన్ మాత్రమే ఉంది. చార్మి వేసినటువంటి పిటిషన్ విచారణకు స్వీకరించిన హైకోర్టు దాంట్లో కొన్ని విషయాలు మెన్షన్ చేసింది. ఆమె మహిళగా ఉంది కాబట్టి మహిళా అధికారులతో ఇన్వెస్టిగేషన్ చేయించండి, దాంతోపాటుగా ఇష్టం లేకుంటే అంటే ఆమె బ్లడ్ శాంపుల్ సేకరించొద్దంటూ చెప్పారు. ఇప్పటివరకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్తుంది కూడా అదే మాట. మాకు ఇష్ట ప్రకారంగా ఇస్తేనే మేము శాంపుల్ సేకరిస్తున్నాం, మహిళా అధికారులతోనే విచారిస్తున్నామని చెప్పారు. కాబట్టి చార్మి, ముమైత్ ఖాన్ల ఇన్వెస్టిగేషన్ 5 గంటలలోపు ముగిసింది. కోర్టు ఆర్డర్ ఉంది 10 to 5 లోపే ఇన్వెస్టిగేషన్ జరపాలని. ఈ ఇద్దరికి మాత్రమే ఇది వర్తిస్తుంది. రేపు రాబోయే హీరో రవితేజకు ఎటువంటి షరతులు వర్తించవు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గతంలో పూరి జగన్నాథ్, తరుణ్, శ్యామ్కే నాయుడు, సుబ్బరాజు వచ్చినప్పుడు ఎటువంటి వ్యవహారంగా అయితే వ్యవహరించారో అటే యాసిడ్ సేమ్గా రేపు కూడా వ్యవహరించే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు ఇన్వెస్టిగేషన్ చాలా సమయం తీసుకుంటారు. ఎందుకంటే ఒకరితో సంబంధం కాదు, రవితేజకి 2 వ్యక్తులతో డైరెక్ట్ సంబంధం ఉంది. ఒకటి క్యాల్విన్తో, రెండోది జిషాన్ అలీతో. జిషాన్ అలీ దాదాపు 6 మంది సినిమా పేర్లు చెప్పాడు. ఆ 6 మంది సినిమాదారులకు కూడా అటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ నోటీసులు ఇచ్చింది. క్యాల్విన్తో సంబంధం ఉన్నటువంటి కొంతమంది, జిషాన్ అలీతో సంబంధం ఉన్న మరికొంతమందికి నోటీసులు ఇచ్చి ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతుంది. ఆ 6 జిషాన్ అలీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తి రవితేజతో డైరెక్ట్ సంబంధం జిషాన్ అలీకి ఉంది. ఆయన రవితేజ విషయం బయటకు రాగానే ప్రతి ఒక్కరు కూడా షాక్ కి గురయ్యారు. ఎందుకంటే రవితేజ సోదరుడు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని గతంలో చాలా ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే రవితేజ తమ్ముడిని కొంచెం దూరం పెట్టారని కూడా గతంలో కొన్నిసార్లు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు రవితేజ అనే డైరెక్ట్ గా కాంటాక్ట్ లో ఉన్నారు. అది కూడా ఒకరు కాదు, 2 కాంటాక్ట్ లో ఉన్నారు గత 6 ఏళ్ల నుంచి అంటున్నారు. సో ఇదొక సంచలన వార్త. ఎలాంటి చర్యలు రేపు ఉండబోతున్నాయి? అండ్ మీరు అన్నట్టుగా రేపు విచారణ సుదీర్ఘంగా జరిగే అవకాశానికి సంబంధించి సిట్ అధికారులు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? సిటీ అధికారులు ఇన్వెస్టిగేషన్లో ఇప్పటివరకు 8 మందిని విచారించినట్టుగానే రవితేజను కూడా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్తున్నారు. కానీ ఒక అగ్ర హీరో, మనం రవితేజ బ్యాక్గ్రౌండ్ కూడా చూస్తే కూడా కొంత ఆయన ఏ స్థాయి నుంచి వచ్చాడు, ఆయన ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్టార్ట్ అయ్యి హీరోగా వచ్చాడు.
రవితేజ ఫ్యామిలీలో ఉన్న ఇద్దరు తమ్ములు కూడా, రవితేజ బ్రదర్స్ ఇద్దరు కూడా చాలా కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు. 2010లోనే అప్పుడు హైదరాబాద్లోనే సంచలనం రేపిన డ్రగ్స్ కేసు, మొట్టమొదటిసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులు దొరకడం. అప్పుడు కూడా రవితేజ సోదరులతో పాటు ఒక వ్యక్తి అరెస్ట్ అయ్యాడు, శ్రీనివాసరావు అని. ఆయన కూడా ప్రస్తుతం ఈ కేసులో ఉన్నాడు. అతనికి కూడా నోటీసులు వెళ్ళాయి. ఇంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే వాళ్ళ తమ్ముల రూపంలో ఆల్రెడీ డ్రగ్స్ కేసు అనేది వాళ్ళ ఫ్యామిలీలో ఉంది. కానీ ఎక్కడ కూడా రవితేజకు అది అంటలేదు. రవితేజకి ఎక్కడ కూడా మచ్చలాగా రవితేజ డ్రగ్స్ తీసుకుంటాడని కూడా ఎవరు నమ్మని పరిస్థితి. కానీ ఈ ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైన తర్వాత మొదటిసారిగా పూరి జగన్నాథ్ తర్వాత వచ్చినటువంటి పేరు రవితేజ. రవితేజనే పూరి జగన్నాథ్ తర్వాత పిలుస్తారు అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో కొన్ని చేంజెస్ వల్ల ఇంత దూరం వచ్చింది. అంటే 8 మంది తర్వాత రవితేజను పిలవాల్సి వచ్చింది. రవితేజ అనే వ్యక్తికి ఇద్దరితో సంబంధం ఉంది, క్యాల్విన్తో, జిషాన్ వలీతో. ఆ జిషాన్ వలీ అనే వ్యక్తి ఒప్పుకున్నాడు డ్రగ్స్ ఇచ్చినట్టుగా. అతను కన్ఫెస్ చేశాడంటే అతనితో ఉన్న రిలేషన్ 6 సంవత్సరాలుగా రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడు. 6 సంవత్సరాలుగా చాలాసార్లు కలిశాడు. అనేక ఫొటోస్ ఉన్నాయి, సెల్ఫీలు దిగారు. ప్రతి ఆడియో రిలీజ్ ఫంక్షన్లో జిషాన్ వలీ రవితేజ సంబంధించిన సినిమాలో ఉన్నాడు. కిక్ 2 ఆడియో రిలీజ్ ఫంక్షన్లో దిగినటువంటి ఫొటోస్ కొన్ని బయటకు వచ్చాయి. అవి కూడా సిట్ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే చాలా రోజులుగా రిలేషన్ ఉంది వాళ్ళకి మధ్య అనేది అర్థమవుతుంది. అయితే డ్రగ్ తీసుకున్నాడా లేదా, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయినటువంటి సమయంలో ఎటువంటి విషయాలు చెప్తారు, ఒకవేళ పూరి జగన్నాథ్ తరుణ్ ఇచ్చినట్టుగా వాలంటరీగా రేపు రవితేజ శాంపిల్స్ ఇస్తాడా లేదా అన్నది కూడా అనుమానంగా ఉంది. ఎందుకంటే పూరి జగన్నాథ్ గ్యాంగ్ అంతా కూడా ఒకసారిగా ఈ గ్యాంగ్ అనే వర్డ్ వాడాల్సింది కూడా, అంటే ఎందుకు వాడాల్సి వచ్చిందంటే ఈ ఎంటైర్ ఇన్వెస్టిగేషన్లో 6 వ్యక్తులు కూడా పూరి జగన్నాథ్ మనుషులే కాబట్టి పూరి బ్యాచ్గా పేరొందిన వాటిలో రవితేజ కూడా ఉన్నాడు. రేపు ఆయన సిట్ అధికారులకు సహకరిస్తాడా లేదా, క్యాల్విన్ అటు జిషాన్లకు సంబంధించినటువంటి పరిచయాన్ని ఏ రకంగా చెప్తాడు. ఒక హీరోగా ఉన్నాను, జనరల్గా హీరోస్ చెప్పేటువంటి మాట, తనతో చాలామంది సెల్ఫీలు దిగుతుంటారు, అటువంటి విధంగా సెల్ఫీ దిగుంటాడు చాలా అని చెప్పే అవకాశం ఉంది. దాంతోపాటుగా మొబైల్స్ హీరోస్ వాడము, మేము అసిస్టెంట్లు వాడతారు లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ వాడతారనే సమాధానం కూడా చెప్పే అవకాశం ఉంది. ఒకవేళ రవితేజ కార్నర్ చేస్తే ఇన్వెస్టిగేషన్ అధికారులకు ఒకవేళ రివర్స్ క్వశ్చన్ చేస్తే కూడా సాక్ష్యాలు దగ్గర పెట్టుకున్నారు. కిక్ 2 ఆడియో రిలీజ్ ఫంక్షన్లో స్పెసిఫిక్గా జిషాన్ అలీ ఉన్నాడు, జిషాన్ వలీతో ఉన్నటువంటి ఫొటోస్ సిట్ దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా ఆధారాలు సేకరించి దగ్గర పెట్టుకున్నారు. ఇన్వెస్టిగేషన్ అధికారులు మాత్రం రవితేజని రేపు చాలాసేపు గ్రిల్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఒకరితో పరిచయం ఉన్న వ్యక్తులను 10 గంటలు 11 గంటల వరకు విచారించారు. ఇద్దరితో పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, ఇద్దరితో డైరెక్ట్ యాక్సెస్ ఉన్నటువంటి వ్యక్తి, చాలా వరకు సెల్ఫీలు ఉన్నాయి, కాల్స్ ఉన్నాయి, వాట్సాప్ మెసేజెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇన్వెస్టిగేషన్ కొంత సమయం తీసుకుంటారు. రేపటి విచారణ మాత్రం ఎంటైర్ సిట్ ఇన్వెస్టిగేషన్లో చాలా కీలకంగా చెప్పుకోవచ్చు. హీరో రవితేజకు నోటీసు వెళ్ళిందంటేనే చాలామంది నమ్మలేదు. చాలా వరకు కూడా సినిమా ఇండస్ట్రీలోనే చాలామంది ఖండించారు. రవితేజ అట్లాంటి వ్యక్తి కాదు, కుటుంబ సభ్యులను అంటే తమ్ములను దూరం పెట్టినటువంటి వ్యక్తి. డ్రగ్ కేసులో ఇరుక్కున్నాక అసలు ఏమాత్రం ఎంటర్టైన్ చేయడు అంటూ చాలామంది సినిమా వాళ్ళు మాట్లాడారు. కానీ ఈరోజు రవితేజకు నోటీస్ వెళ్ళింది. రేపు ఆయన విచారణకు రావాల్సిందిగా కూడా చెప్పారు. కాబట్టి రేపు ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి విషయాలు బయటకు వస్తాయని మాత్రం కొంత చూడాల్సి ఉంది. రేపు సిట్ ఇన్వెస్టిగేషన్ అయితే రవితేజ హాజరు కానున్నారు. రైట్ విజయ్.